హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు హై గ్రోత్ ప్లస్ గుడ్ డివిడెండ్ కంపెనీస్ లిస్ట్ ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. సో ఒక 4 స్టాక్స్ చెప్తాను. ఆ స్టాక్స్ అన్ని కూడా హై గ్రోత్ స్టాక్స్ అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకి 15 to 20% రిటర్న్స్ అనేవి ఇస్తుంటాయి. అంతేకాకుండా ఆ స్టాక్స్ అనేవి మంచి డివిడెండ్స్ కూడా ఇస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఆ 4 స్టాక్స్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మనం రీసెంట్గా ప్రీమియం వాట్సాప్ గ్రూప్ ఒకటి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మీరు కనుక ఆ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అప్స్టాక్ వాళ్ళ డీమేట్ అకౌంట్ లింక్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ క్లిక్ చేసి కనుక అప్స్టాక్ డీమేట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఫ్రీగా ఇంటర్డే కాల్స్, అలాగే షార్ట్ టర్మ్ కాల్స్, లాంగ్ టర్మ్ కాల్స్, అలాగే ఆప్షన్ కాల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఫ్రీగా అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ 3 monthsకి. సో మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అప్స్టాక్ వాళ్ళ డీమేట్ అకౌంట్ లింక్ ఉందన్నమాట. ఓపెన్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్స్టాక్ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం ఫ్రెండ్స్. మీరు కనుక అప్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఏదైనా స్టాక్ కనుక బై చేసి డెలివరీ తీసుకొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తుంటే కనుక మీకు ఎటువంటి ఛార్జెస్ అనేవి పడవు ఫ్రెండ్స్. ఫ్రీ అనమాట బ్రోకరేజ్ ఛార్జెస్. అదే మీరు కనుక ఇంటర్డే ట్రేడింగ్ కానీ అలాగే అదే కనుక మీరు ఇంటర్డే ట్రేడింగ్ కానీ ఆప్షన్స్ ట్రేడింగ్ కానీ లేకపోతే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అని చేస్తే పర్ ట్రేడ్కి 20 రూపీస్ ఫీ అనేది తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా వీళ్ళు రీసెంట్గా 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు ఫ్రెండ్స్. సో వీళ్ళు అలా 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు వీళ్ళు కొన్ని ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. సో ఆ ఆఫర్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పుడు ప్రజెంట్ మీరు కనుక ఫ్రీ డిమాట్ అకౌంట్ కనుక అప్స్టాక్ వాళ్ళది ఓపెన్ చేసినట్టయితే మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ ఫ్రెండ్స్. ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఫస్ట్ 30 daysకి వీళ్ళు బ్రోకరేజ్ ఛార్జెస్ ఏమీ తీసుకోవట్లేదు అనమాట. నార్మల్గా అయితే బ్రోకరేజ్ ఛార్జెస్ మంత్లీ తీసుకుంటారు వీళ్ళు, 25 నుంచి 30 రూపీస్ లోపల ఉంటాయి. బట్ ఫస్ట్ మంత్కి మీకు ఫ్రీ బ్రోకరేజ్ ఛార్జెస్ అనమాట. అంతేకాకుండా వీళ్ళు మనీ కంట్రోల్ సైట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో ప్రో సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ అనేది 2000 వర్టికల్ ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ అనేది మీరు కనుక ఇప్పుడు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే అప్స్టాక్ వాళ్ళది అది మీకు ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, చెప్తానండి కదా 4 స్టాక్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ 4 స్టాక్స్ కూడా మనకి హై గ్రోత్ అనేది ఇస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా మంచి ఒక 12 నుంచి 15%, 20% రిటర్న్స్ అనేవి ఇస్తుంటాయి. అంతేకాకుండా గుడ్ డివిడెన్స్ ఒక 2%, 3%, 4% అనేవి రిటర్న్ గుడ్ డివిడెన్స్ కూడా ఇస్తుంటాయి అనమాట ఎవ్రీ ఇయర్. ఎవరైనా సరే లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఒక 5 years కానీ, ఒక 10 years, ఒక 15 years కనుక ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి 15 years హోల్డ్ చేద్దాం అనుకున్నారు వాళ్ళ హై గ్రోత్ స్టాక్స్ అనేవి చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దట్ వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఏవైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ అమౌంట్ అనేది ఎవ్రీ 2 yearsకి 3 yearsకి డబుల్ అవుతూ ఉంటుంది. సో హై గ్రోత్ స్టాక్స్ చూస్ చేసుకున్నప్పుడు మధ్యలో వాళ్ళకి ఇన్కమ్ ఏదైనా కావాలి అంటే మనం డివిడెన్స్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా డివిడెన్స్ ఎందుకు, మనకి ఎవ్రీ ఇయర్ కూడా కొంత అమౌంట్ అనేది మన బ్యాంక్ వస్తుంటుంది అనమాట మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ లో. సో ఎప్పుడైనా సరే ఇలా హై గ్రోత్ స్టాక్స్ చేసుకున్నప్పుడు కొన్ని స్టాక్స్ ఉంటాయి అవి చాలా తక్కువ డివిడెన్స్ ఇస్తుంటాయి. అంటే 0.5% అని కొన్ని స్టాక్స్ అయితే ఇవ్వవు అనమాట డివిడెన్స్ కూడా. సో అలా కాకుండా మనం హై గ్రోత్ స్టాక్స్ తో పాటు హై డివిడెన్స్ స్టాక్స్ అంటే గుడ్ డివిడెన్స్ ఇచ్చే కంపెనీస్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ కూడా 12 to 15% అనేవి ఆ స్టాక్స్ అనేవి మనకి రిటర్న్స్ ఇస్తుంటాయి. ప్లస్ కొంత అమౌంట్ అనేది మన బ్యాంక్ కి డివిడెన్స్ రూపంలో వస్తుంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను మీకు ఆ 4 స్టాక్స్ ఏంటో చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. ఆ 4 స్టాక్స్ లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టీసీఎస్ ఫ్రెండ్స్. మనందరికీ టీసీఎస్ తెలుసు, వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. సో ఈ స్టాక్ వచ్చేసరికి ప్రస్తుతం 2159 రూపీస్ దగ్గర ఉంది. అలాగే ఇది డివిడెండ్ డీల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. డివిడెండ్ డీల్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 1.53% అనేది డివిడెండ్ డీల్ ఇస్తుంది. సో ఈ స్టాక్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ కూడా 12 to 15% అనేది రిటర్న్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. మన లాస్ట్ 1 year డేటా చూసుకున్నట్టయితే కూడా మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది. చూడండి, కంటిన్యూస్ గా గ్రో అయ్యే స్టాక్ ఫ్రెండ్స్. మీరు కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే లాంగ్ టర్మ్ కి ఇది కంటిన్యూస్ గా గ్రో అయ్యే స్టాక్. సో ఇలా స్టాక్ గ్రో అవుతుంటుంది. అంతేకాకుండా 1.35 అంటే అప్రాక్సిమేట్లీ 1.5% అనేది ఇంట్రెస్ట్ ఇస్తుంటుంది. సో అలా డివిడెండ్స్ కూడా ఇస్తుంటుంది. సో అలాంటి స్టాక్స్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీళ్ళు డివిడెండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఎంత ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ టికర్ టైప్ లోకి వచ్చేసి మీకు ఏదైతే స్టాక్ కావాలో ఆ స్టాక్ ని సెర్చ్ చేసి ఇక్కడ ఈవెంట్స్ లోకి రండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈవెంట్స్ లోకి వస్తే కనుక మీకు ఆ డివిడెన్స్ ఇచ్చే ఏ ఇయర్ ఎంతెంత డివిడెన్స్ ఇచ్చారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. మనం 2019 ని క్యాలిక్యులేట్ చేద్దాం. 2019 కి వీళ్ళు ఎన్ని టైమ్స్ అనేది డివిడెండ్ ఇచ్చారో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి
1 టైమ్స్, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్. కొన్ని కంపెనీస్ ఏంటంటే 1 ఇయర్ కి ఒక్కసారి మాత్రమే డివిడెండ్ ఇస్తుంది ఫ్రెండ్స్, టోటల్ డివిడెండ్. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఒక 4 to 5 టైమ్స్ అనేవి డివిడెండ్స్ ని స్ప్లిట్ చేసి కొంత అంటే ఒక 2 months కి 3 months కి డివిడెండ్స్ అనేవి ఇస్తుంటుంది. సో ఈ టీసీఎస్ అనేది లాస్ట్ ఇయర్ 2019 నుంచి 2019 లో ఎంతెంత డివిడెండ్స్ ఇచ్చిందంటే చూద్దాం ఫ్రెండ్స్. టోటల్ గా 1 year కి వీళ్ళు 72 రూపీస్ దాకా డివిడెండ్స్ అనేవి ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలుస్తుంది. 2019 ఇయర్ లో, ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళు 72 రూపీస్ అనేది డివిడెండ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ పర్ ఇయర్ కి. అంటే మీరు 2000 రూపీస్ స్టాక్ కనుక కొన్నట్టయితే కనుక మీకు 72 రూపీస్ పర్ షేర్ కి మీకు డివిడెండ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మంచి గ్రోత్ ఉన్న స్టాక్, కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా మంచి డివిడెండ్స్, ఒక 72 రూపీస్ పర్ షేర్ కి 2000 వాల్యూ ఉన్న షేర్ 72 రూపీస్ ఇచ్చింది. అది కూడా ఇండియాలో టాప్ కంపెనీస్ లో ఒకటైతే మనకి అది మంచి స్టాక్ అన్నట్టు ఫ్రెండ్స్. సో ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది మన ఫస్ట్ స్టాక్ టీసీఎస్. అలాగే మన సెకండ్ స్టాక్ చూసినట్టయితే ఇన్ఫోసిస్ ఫ్రెండ్స్. ఇన్ఫోసిస్ కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. టీసీఎస్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ఉండేది ఇన్ఫోసిస్ అనమాట. సో ఇది మనకి ప్రస్తుతం ఇప్పుడు 756 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో టీసీఎస్ మనకి 1.35% ఇస్తే ఈ ఇన్ఫోసిస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇస్తుందో. డివిడెండ్ డీల్ వచ్చేసరికి ఇది 2.31% అనేది డివిడెండ్ డీల్ ఇస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. మ్యాక్స్ అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చూడండి ఫ్రెండ్స్ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. కొత్త ఫాల్స్ చూసినా సరే వాళ్ళ యొక్క మ్యాప్ అనేది కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుంటాయి. కొన్ని స్టాక్స్ ఉంటాయి ఈ పైకి వెళ్ళి కింద పడిపోయి మళ్ళీ పైకి లేకమన్నమాట. సో అలాంటి స్టాక్స్ లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్ కోసం మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే లాంగ్ టర్మ్ ఒక 5 years, ఒక 10 years, ఒక 15 years కనుక మీరు హోల్డ్ చేద్దాం అనుకుంటే కనుక, మీ పోర్ట్ఫోలియో బిల్డప్ చేద్దాం అనుకుంటే కనుక ఇలాంటి గ్రోత్ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కంటిన్యూస్ గా రైజ్ అవుతూనే ఉంటాయి అనమాట ఈ స్టాక్. సో టీసీఎస్ తర్వాత ఇన్ఫోసిస్ వచ్చేసరికి మనకి మంచి డివిడెండ్ డీల్స్ ఇస్తుంది 2.31%. అలాగే ఇప్పుడు మనం ఆ టిక్కర్ టేప్ వెబ్సైట్ లో చూద్దాము ఏ విధంగా వీళ్ళు డివిడెండ్ డీల్స్ ఇస్తున్నారు. 2019 ఫైనాన్షియల్ ఇయర్ చూద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే 2020 అనేది ఇప్పుడు నడుస్తుంది కాబట్టి మనం చెప్పకూడదు. సో 2019 లో వీళ్ళు 3 times అనేది డివిడెండ్ డీల్ ఇచ్చారు. టోటల్ గా చూసుకుంటే కనుక 18 రూపీస్, 19, 20, 22 రూపీస్ అనేది డివిడెండ్ డీల్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఒక 700, 800 రూపీస్ స్టాక్ లో 22 రూపీస్ అనేది మంచి డివిడెండ్ డీల్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా వీళ్ళు డివిడెండ్ డీల్ ఇస్తున్నారు. అంతేకాకుండా మన మే 29th కూడా వీళ్ళు 9 రూపీస్, అప్రాక్సిమేట్లీ 10 రూపీస్ అనేది మనకి డివిడెండ్ డీల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంటిన్యూస్ గా డివిడెండ్ డీల్ ఇస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు మంచి డివిడెండ్ డీల్స్, అంటే ఒక టాప్ కంపెనీ అనేది 2.3%, అంటే మన బ్యాంక్స్ సేవింగ్స్ అకౌంట్ లో ఎంత అయితే డివిడెండ్ డీల్ ఇస్తున్నారు, ఎంత అయితే ఇంట్రెస్ట్ ఇస్తారో అలాంటిది వీళ్ళు ఈ కంపెనీ మనం ఇన్వెస్ట్ చేస్తే అంత డివిడెండ్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. థర్డ్ స్టాక్ వచ్చేసరికి గెయిల్ ఇండియా లిమిటెడ్. సో ఇది మన ప్రస్తుతం ఇప్పుడు 103 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే దీని వీళ్ళ యొక్క డివిడెండ్ డీల్ చూడండి ఫ్రెండ్స్, 7% అనేది డివిడెండ్ డీల్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ మీరు 100 రూపీస్ పెట్టి ఈ స్టాక్ ఉన్నట్టయితే మీకు 7 రూపీస్ అనేది మీకు డివిడెండ్ రూపంలో వస్తుంది. బట్ వీళ్ళు గ్రాడ్యువల్ గా కొంచెం తగ్గించుకొని వస్తున్నారు ఫ్రెండ్స్. అదంతా చూద్దాము. మీరు ఇక్కడ చూడండి 2020లో వీళ్ళు ఫిబ్రవరి మంత్ లో వీళ్ళు 7 రూపీస్ అనేది ప్రకటించారు ఫ్రెండ్స్ డివిడెండ్ డీల్. సో వీళ్ళు ఇయర్లీ 1 time మాత్రమే డివిడెండ్ ఇస్తున్నారు. కొన్నిసార్లు 2-3 times కూడా ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, సో 2020లో వీళ్ళు 7% అనేది డివిడెండ్ డీల్, అంటే అప్రాక్సిమేట్లీ 6.40 అనేది డివిడెండ్ డీల్ అనేది ప్రకటించారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ షేర్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్ కోసం. అలాగే దీని యొక్క ఈ షేర్ యొక్క గ్రోత్ చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం మార్కెట్ క్రాష్ అవడం వల్ల పడింది, కానీ ఈ షేర్ అనేది కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. గ్రాఫ్ లో ఎప్పుడైనా సరే పైకి కింద పడడం సహజం ఫ్రెండ్స్. బట్ ఆ పైకి పడిన తర్వాత మళ్ళీ కింద పడిన తర్వాత ఆ స్టాక్ అనేది మళ్ళీ పైకి లేస్తేనే అది కొంత గ్రోత్ స్టాక్ అని అర్థం అనమాట. కంటిన్యూస్ చూడండి, స్టాక్ ప్రైస్ అనేది కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది ఇయర్ టు ఇయర్. సో ఇలాంటి స్టాక్ లో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మన థర్డ్ స్టాక్ అనమాట, గెయిల్. అలాగే మన ఫోర్త్ స్టాక్ తీసుకుంటే L&T ఫ్రెండ్స్, లార్సన్ అండ్ టూబ్రో లిమిటెడ్. ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. అలాగే టెక్నాలజీస్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు చేస్తారనమాట. ఇండియాలో నెంబర్ 1 కంపెనీ అనమాట. సో ఈ షేర్ వచ్చేసరికి మనకి 941 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే దీని యొక్క డేటా చూద్దాం ఫ్రెండ్స్, కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుందా లేదా. కంటిన్యూస్ గా ఈ స్టాక్ కూడా కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా. బట్ ఇప్పుడు క్రాష్ లో అది చాలా చీప్ ప్రైస్ కి దొరుకుతుంది ఫ్రెండ్స్. అందరూ కూడా కొనడానికి ఆలోచిస్తున్నారు. బట్ ఇది మనకి 700-800 రూపీస్ దగ్గర దొరికింది. బట్ 941 కూడా దీనికి ఒక మంచి వాల్యుయేషన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ స్టాక్ చూడండి అప్రాక్సిమేట్లీ 1200 రూపీస్ దగ్గర దొరికే స్టాక్ మనకి ఇంకా 941 రూపీస్ దగ్గర మాత్రమే దొరుకుతుంది. అంటే ఒక 20%, 15% అనేది డౌన్ లో దొరుకుతుంది. అలాగే వీళ్ళ యొక్క డివిడెండ్ డీల్ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క డివిడెండ్ డీల్ వచ్చేసరికి 2.02% అనేది ఇస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 2% అనేది డివిడెండ్ డీల్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో వీళ్ళ యొక్క డేటా చూద్దాము టిక్కర్ టేప్ .in వెబ్సైట్ లో ఏ విధంగా ఇస్తున్నారో. మనం 2019 ఫైనాన్షియల్ ఇయర్ చూద్దాం ఫ్రెండ్స్. వీళ్ళు ఇయర్లీ
వన్ టైం మాత్రమే డివిడెండ్ ఇస్తున్నారు. సో వీళ్ళు ఒక షేర్కి వచ్చేసరికి లాస్ట్ 2019 ఇయర్లో 18 రూపీస్ అనేది డివిడెండ్ ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 1000 రూపీస్ వర్త్ గల షేర్లో 18% అంటే అప్రాక్సిమేట్లీ వీళ్ళు 2% అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఫోర్త్ కంపెనీ అనమాట. మీరు చూసారు కదా ఆ 4 కంపెనీస్, అవి కూడా హై గ్రోత్ కంపెనీస్ అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా 12 to 15% అనేది వాళ్ళు రిటర్న్స్ చూపిస్తున్నారు. అంతేకాకుండా ఆ స్టాక్స్ లో మనకి 2 నుంచి 7% దాకా డివిడెండ్ డీల్స్ అనేవి ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇలాంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయండి, లాంగ్ టర్మ్ కోసం మీకు మంచి గ్రోత్ ఉంటుంది. నేను ఇప్పుడైతే ఏదైతే స్టాక్స్ చెప్పానో ఆ స్టాక్స్ అన్ని కూడా నా పోర్ట్ఫోలియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. నేను కంటిన్యూస్ గా వాటిని నా పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా సరే ఆ స్టాక్ అనేది ఏదైనా ఒక స్టాక్ తీసుకుంటే, గెయిల్ తీసుకుంటే 100 బిలో 90 బిలో కనుక ఎప్పుడైనా వస్తే నేను కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో మీరు కూడా ఆ విధంగానే లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీరు లాంగ్ టర్మ్ అనేది స్టాక్ మార్కెట్ లో సస్టైన్ అవుతారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ టాప్ 4 స్టాక్స్, హై గ్రోత్ స్టాక్స్ ప్లస్ గుడ్ డివిడెండ్ స్టాక్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.